నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. చూసారు కదండి, ఈ రోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణేశ్వరి దేవి. ఈ ప్రపంచ జీవికోటిలోని ఎవ్వరు కూడా అన్నం లేకుండా బ్రతకలేరండి, ఆహారం లేకుండా బ్రతకలేరు. ఆహారం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. అది లేకపోతే మనం ఉంటామా చెప్పండి? మరి ఆహారాన్ని అందించేది అన్నపూర్ణేశ్వరి దేవి అన్నమాట. ఆమె చాలా గొప్ప అవతారం. ఎందుకంటే ఈరోజు అందరికీ 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది ఆమె దయ. సో ఈరోజు అన్నపూర్ణేశ్వరి అవతారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఒకప్పుడు అంటండి, శివుడు కూడా ఏదో ఒక టైంలో అంటే ఒక సందర్భంలోని వారణాసి వెళ్ళి అన్నపూర్ణేశ్వరి దేవిని ప్రసన్నం చేసుకొని శివుడు అక్కడ భోంచేశాడంట. ఎందుకంటే పురాణాల్లో నేను ఒక కథ విన్నాను అనమాట. శివుడు అన్నా అంట, ఈ జగమంతా మాయ, అన్ని మాయ, ఆహారం కూడా మాయ అన్నా అంట. అలా అనగానే అన్నపూర్ణేశ్వరి దేవి కోపం వచ్చి ఆమె మాయమైపోయారంట. ఆమె మాయమైపోగానే ఎవ్వరికి ఆహారం లేకుండా ఏమైందంటే ఒక రకమైన సందర్భం ఏర్పడిందంట. ఎవరికి ఆహారం లేకుండా ప్రాణం పోయే స్థితికి వచ్చేసారంట. అప్పుడు శివుడు వారణాసి వెళ్ళి అన్నపూర్ణేశ్వరి దేవిని అంటే దండం పెట్టుకొని ప్రసన్నం చేసుకొని ఆమెను రిక్వెస్ట్ చేశారనమాట, మళ్ళీ మా అందరి దగ్గరికి రమ్మని. అప్పుడు ఆమె వచ్చి ఆహారం పెట్టారంట. సో అలా అన్నపూర్ణేశ్వరి దేవి చాలా ఇంపార్టెంట్. మన రోజు డైలీ లైఫ్ లో కూడా ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆమెకి మరొక రూపం ఏంటంటే పార్వతీదేవి, శివుడు భార్య పార్వతీదేవి. సో ఆమెను పార్వతీదేవిగా కూడా దండం పెట్టుకోవచ్చు, అంటే కొలుస్తారు. అంతేకాకుండా అన్నపూర్ణేశ్వరి దేవి అని కూడా అంటారు. మన ఊళ్ళలోని పంటలు పండుతాయి చూడండి, ఆ పంటలు బాగా పండాలని కూడా అన్నపూర్ణేశ్వరి దేవికి దండం పెట్టుకుంటారు. సో ఈ రోజు అమ్మవారి అవతారం అది కాబట్టి నేను కూడా చక్కటి నైవేద్యాలు తయారు చేయాలనుకుంటున్నాను. ఆమెకి నేను నైవేద్యం తయారు చేయడం ఏంటండి, ఆమె ఆహార దేవత కదా. కానీ మనం అహం తగ్గించుకొని ఎంతో ఒబీడియంట్గా అంటే భక్తి శ్రద్ధలతోటి మంచి నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించి దండం పెట్టుకుంటే ఆమె ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు, మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ప్రతిరోజు మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయన్నమాట, అది అసలు కదా. సో ఈ రోజు నేను తయారు చేయబోయే మొదటి నైవేద్యం కుంకుమ పువ్వు కొబ్బరి అన్నం. మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కుంకుమ పువ్వు కొబ్బరి అన్నం కదండి. దీనికి కూడా ప్రొసీజర్ చాలా చిన్న ప్రొసీజర్, కానీ చాలా రుచికరంగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం. అన్నపూర్ణాదేవి ఎలా ఉంటారు అంటే, ఆమె ముఖం అంట తెల్లగా చంద్రుడి రూపం ఎలా ఉంటుందో చంద్రుడి బింబం లాగా ఉంటుందంటండి. అంతేకాకుండా ఆమె రంగు ఎర్రని రంగు అంట. ఆమె తల దగ్గర ఒక హాఫ్ మూన్ అర్ధచంద్రాకారంలో ఒక గుర్తు కనిపిస్తుందంట మనకి. ఎక్కువగా మనకి హిందూ మైథాలజీ ప్రకారం ఏంటంటే అన్నదానం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా పూజ చేసినా, హోమం చేసినా, ఒక ఇల్లు కట్టినా, ఏదైనా శుభకార్యం ఇంట్లో జరిగితే అన్నదానం కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే అన్నపూర్ణేశ్వరి దేవి ఆశీర్వాదం కావాలంటే అన్నదానం చేయాలంట. ఓకే, నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, యాలుకలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. అంతేకాకుండా అన్నపూర్ణాదేవికి ఇంకా చాలా పేర్లున్నాయంట. అష్టోత్తరం ఉంటుందండి. 108 పేర్లతో ఆమెని మనం రోజు పూజ చేసుకోవచ్చు. ఆ అష్టోత్తరంలో 108 పేర్లు ఉన్నాయంట ఆమెకి. సో పూజ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే చాలా మంచిదంట. ఓకే, మరి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక
కాస్త అల్లం పేస్ట్ వేసుకోవాలి. అన్నపూర్ణాదేవి అంటండి అక్షయ తృతీయ రోజు పుట్టారంట. అందుకే అక్షయ తృతీయ చాలా విశిష్టమైన రోజు అనమాట. ఆ రోజు బంగారం కొంటే కూడా చాలా మంచిది అంటారు కదా. ఆ రోజు ఆమె పుట్టిన రోజు అంట. సో ఈసారి తప్పకుండా అక్షయ తృతీయ నాడు అన్నపూర్ణాదేవికి కూడా పూజ చేయండి. అంటే అక్షయ తృతీయ అనగానే అందరూ లక్ష్మీదేవికి పూజ చేస్తారు, కానీ ఇవన్నీ అవతారాలండి. అంటే 9 రకాల అవతారాలు ఉంటాయి, కానీ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవి, ఇలా గాయత్రీదేవి, ఇవన్నీ కూడా మనకి దుర్గాదేవి, ఇలా రోజుకొక అవతారంలో మనకి దేవి అవతరిస్తుంది. కానీ రూపాలు వేరు, కానీ దేవి మాత్రం ఒక్కలే. ఓకే, అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక కాస్త ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. కుంకుమ పువ్వు కూడా ఉంది కదండి ఇందులోనే, అందుకే నేను కుంకుమ పువ్వు తీసుకున్నాను. ఇందులో కాస్త పాలు వేసి నానబెట్టుకున్నాం. ఓకే, కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఉడికించిన అన్నం వేసుకోవాలి. మనం పులిహోరలు అవి చేసేటప్పుడు మాత్రం నైవేద్యాలకు కంపల్సరీగా అన్నం ఉడికించి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఉడికించిన అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ చేసుకొని దీని మీద వేసుకున్నాం. ఆ తర్వాత మనం సాఫ్రాన్ కలుపుకున్న, అంటే కుంకుమ పువ్వు కలుపుకున్న పాలు కాస్త దీని మీద వేసుకోవాలి. వేసి ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఓకే, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండి, కుంకుమ పువ్వు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కుంకుమ పువ్వు కొబ్బరి అన్నంకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు, చెక్క 1, లవంగాలు 4, యాలకులు 2, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, కుంకుమ పువ్వు చిటికెడు. కుంకుమ పువ్వు కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె, నెయ్యి వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి వేయించి, ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఉప్పు, పసుపు, కొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో పాలు, కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని యాలకుల పొడి, కుంకుమ పువ్వు మిశ్రమం వేసి బాగా కలిపి చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుంకుమ పువ్వు కొబ్బరి అన్నం రెడీ.
కొబ్బరి అన్నంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. ఓకే, రైస్ రెసిపీ అంటే అన్నంతో ఒక చక్కటి రెసిపీ చూసారు కదా. అన్నపూర్ణాదేవికి అన్నం బాగా రిలేటెడ్ కదండి, అంటే ఆహారాన్ని మనకి అందించే దేవత అన్నపూర్ణాదేవి. సో ఆమెకి చక్కటి రైస్ రెసిపీ అయితే తయారు చేస్తాను కదా, కొబ్బరి అన్నం. మరి ఒక చక్కటి నైవేద్యం ఆల్రెడీ తయారు చేసి అమ్మవారికి పెట్టేశాను కదండి. మరి నెక్స్ట్ ఒక చక్కటి స్వీట్ రెసిపీ కూడా తయారు చేయాలనుకుంటున్నాను. ఆ రెసిపీ పేరు కొబ్బరి నువ్వుల బూరెలు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. కొబ్బరి నువ్వుల బూరెలు. సో ఈ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. కాస్త బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం బాగా కరగాలి. బెల్లం కరిగాక కాస్త బియ్యం పిండి, నువ్వులు వేసుకోవాలి. ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. దేవి నవరాత్రులు అంటే మనం ఏ నైవేద్యాలు చేస్తే బాగుంటుంది, అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఏ మంత్రాలు చదవాలి, లేకపోతే ఆ రోజు అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ పిల్లలకి దసరా అంటే ఆల్మోస్ట్ 10 to 15 days హాలిడేస్ అండి. చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. ఎస్పెషలీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇదే టైంలో మనకి ఏంటంటే బతుకమ్మ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో చాలా చాలా అంగరంగ వైభవంగా బతుకమ్మ ఫెస్టివల్ కూడా మనకి దసరా టైంలో జరుగుతుంది. బతుకమ్మని బాగా అందంగా డెకరేట్ చేస్తారు రకరకాల పువ్వులతో. అంటే మన బంతి, చామంతి, తంగేడి పువ్వులతోటి బతుకమ్మని డెకరేట్ చేసి బతుకమ్మ ఆడుతూ ప్రతి ఊర్లో చాలా సందడిగా జరుగుతుంది. సో ఇదంతా కలిపి ఆల్మోస్ట్ మనకి 10 to 15 days హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలందరికీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఓకే, బెల్లం కరిగిపోయింది. కాస్త ఇలా మిక్స్ చేసుకుందాం, తొందరగా కరిగిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కాస్త నువ్వులు, కొబ్బరి, ఇలా బాగా కలుపుకున్నాక ఆయిల్ హీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే బూరెలు కదా, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త బియ్యం పిండి వేస్తూ దీన్ని దగ్గరికి అయ్యేదాకా పాకం కలుపుకున్నాం. ఓకే, ఇంకాస్త దగ్గర కావాలి. సో కలుపుకుంటూ దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే చిక్కగా అయిపోయింది కదా. సో మరి నేను కలిపి పెట్టుకుంటాను. ఓకే,
ఆయిల్ హీట్ అయింది, అలాగే పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది. ఒక బటర్ పేపర్ తీసుకొని దీని మీద కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాం. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను, కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి మరి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బౌల్ కన్నా ప్లేట్ అయితే బాగుంటుంది కదా, సో సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, సర్వింగ్ బౌల్ కూడా రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడిగా ఉన్నాయి. ఓకే, చూసారు కదండి, కొబ్బరి నువ్వుల బూరెలు రెడీ అయిపోయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కొబ్బరి నువ్వుల బూరెలకు కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడే అంత, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు. కొబ్బరి నువ్వుల బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై కి వేసుకుని కాస్త వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో బెల్లం వేసుకొని నీళ్లు వేసి పాకంలా పట్టుకోవాలి. అందులో ఉప్పు, నువ్వులు, కొబ్బరి తురుము, బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా దగ్గరికి కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని ఒక బటర్ పేపర్ పై పెట్టి మెత్తగా ఒత్తుకొని నూనె కాగాక అందులో వేసి బాగా ఉబ్బాక 2 వైపులా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బూరెల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి నువ్వుల బూరెలు రెడీ. కొబ్బరి నువ్వుల బూరెలకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరి ఇప్పుడు రైస్ ఐటెం చేసేసాము, స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది. మరి ఈ స్వీట్ ఐటెం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఏంటో అమ్మవారి పేరు చెప్తే ఆటోమేటిక్గా రుచి అలా వచ్చేస్తుందండి. అలా చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక నైవేద్యంగానే కాదు, నార్మల్గా కూడా ఎప్పుడైనా ఇంట్లో కుక్ చేసుకోవాలి అనుకుంటే నిజంగా తయారు చేసుకోవాల్సిన రెసిపీ. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నాము. సూపర్ టేస్టీ. బాక్స్లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళడం కూడా చాలా బాగుంటుంది. అండ్ అమ్మవారికి నైవేద్యంగా అయితే ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా ఈ నవరాత్రుల టైంలో ఒకరోజు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు మరి బూరెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పనా? స్వీట్గా, క్రిస్పీగా, సాఫ్ట్గా,
చూసారు కదా కొంచెం పొంగేవి. బెల్లం బూరెలు కాబట్టి మరింత టేస్టీగా ఉన్నాయి. సో మరి ఈరోజు అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు కదా. సో ఇలాంటి చక్కటి నైవేద్యాలు చేసి పెడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనసులో ఉన్న కోరికలు కూడా తీరిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. రేపు మరొక రూపంతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. మరి నేను మళ్ళీ మంచి మంచి వెరైటీ నైవేద్యాలతో మీ ముందుకు రేపు వచ్చేస్తాను. మరి ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు, లాగాన్ టు www.youtube.com/ETV అభిరుచి, www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. ఈటీవీ అభిరుచి ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. చక్కటి నైవేద్యాలు ప్రిపేర్ చేసి చూపించాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు అమ్మవారు మరొక రూపంలో మనకు దర్శనం ఇస్తారు. నేను కూడా 2 చక్కటి నైవేద్యాలతో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.